హాయ్ అండి. మీరు బియ్యం పిండి దోశ పప్పుతో తింటారా? ఈ పికిల్ పెట్టుకొని తింటారా? నేనైతే ఆనియన్ చట్నీ చేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. మిక్సీ జార్లోకి ఆనియన్స్, ఉప్పు, కారం, కొంచెం షుగర్ వేసుకొని మిక్సీకి వేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం పోపు వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి కొన్ని మిల్క్ పోసి ఒక 15 to 20 మినిట్స్ బాగా ఉడకనియాలి. అంతే, టేస్టీ ఆనియన్ చట్నీ రెడీ. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. దోశ ఎలా చేయాలంటే ఒక బౌల్లోకి బియ్యం పిండి తీసుకొని అందులో జీలకర్ర, ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని వీడియోలో చూపించినట్టు దోశ వేసుకుంటే అంతే. టేస్టీ ఆనియన్ చట్నీ దోశ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.